హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్స్ అడ్డా తెలుగు. ఈరోజు మీ ముందుకి ఆల్టో K10 వెహికల్ తీసుకొచ్చిన. వెహికల్ అయితే చాలా బాగుంది. సో వెహికల్ గురించి తెలుసుకునే ముందు మొదటిసారిగా ఛానల్ చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వచ్చేసి మనకు 2011 రిజిస్ట్రేషన్ ఆల్టో K10. సో ఒకసారి మనం ఓనర్ పంపిన డీటెయిల్స్ని అయితే స్క్రీన్ షాట్ చేయడం జరిగింది. అది ఒకసారి అయితే మనం చెక్ చేద్దాం. ఇది వచ్చేసి మనకు ఓనర్ పెట్టినటువంటి డీటెయిల్స్. ఇది వచ్చేసి ఆల్టో K10 2011 మోడల్, 2026 నవంబర్ వరకు వ్యాలిడిటీ ఉంది. 81,000 కిలోమీటర్స్ తిరిగింది. 81,000. 80% టైర్స్ ఉన్నాయి. టచ్ స్క్రీన్ ఉంది, రివర్స్ కెమెరా ఉంది, న్యూ బ్యాటరీ, ఆల్ పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, గుడ్ ఇంజన్, గుడ్ మైలేజ్. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ బాచ్పల్లి. గుడ్ సీటింగ్, నో సెంట్రల్ లాక్. సెంట్రల్ లాక్ అయితే లేదంట. సో ఒక సెంట్రల్ లాక్ మినహాయించి దాదాపు అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి. టచ్ స్క్రీన్ ఉంది, రివర్స్ కెమెరా ఉంది, బ్యాటరీ కొత్తగా ఉంది, ఆల్ పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ ఉంది. సో అన్నీ బాగున్నాయి. 2011 రిజిస్ట్రేషన్, 2026 నవంబర్ వరకు అనేక వ్యాలిడిటీ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మీరు 5 years రెన్యువల్ చేసుకుంటే 2031 నవంబర్ వరకు దర్జాగా నడుస్తుంది. సో కార్ యొక్క డీటెయిల్స్ అయితే మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ చెక్ చేద్దాం. ఇది ఎక్స్టీరియర్లో భాగంగా టైర్స్ ఎక్సలెంట్ ఉన్నాయి. మళ్ళీ అది మామూలు టైర్గా బ్రిడ్జ్ స్టోన్ టైర్స్, మనకు డోకా లేదనమాట. చాలా బాగుంటాయి. కార్ చూసినట్లయితే ఇట్లా కనిపిస్తాం చూడండి. ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ. మనం ఎడమవైపు నుంచి చూస్తే ఇట్లా కనిపిస్తుంది. కార్ అయితే చాలా నీట్గా ఉంది. ఆల్టో K10. ఇది ఆల్టో K10 అంటే పెద్ద ఇంజిన్ కాబట్టి మీకు లాంగ్ డ్రైవ్ వెళ్ళినా కానీ ఇబ్బంది పడదు అనమాట. మంచిగా స్మూత్గా వెళ్ళిపోతుంది. సో 4 టైర్స్ కూడా మీకు సీల్ టైర్స్. మళ్ళీ అవి బ్రిడ్జ్ స్టోన్ టైర్స్, సీల్ టైర్స్. మళ్ళీ మీరు టైర్స్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఇప్పట్లో అసలు రాదు. కనీసం ఒక 3-4 years అయినా కొట్టిపెట్టేయచ్చు. బాగా గట్టి కొట్టినా కానీ 3-4 years వస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనకు బ్యాక్ సైడ్ కమ్ రైట్ సైడ్ చాలా నీట్గా ఉంది. సో మనకైతే కార్ అయితే చాలా బాగుందండి. చాలా నీట్గా పర్ఫెక్ట్గా కండిషన్ మీద ఉంది. ఈ లోపల ఇంటీరియర్ చూసినట్లయితే ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ చూసినట్లయితే స్పెషల్గా ఫిట్ చేయించుకుంది. పవర్ విండోస్, టచ్ స్క్రీన్ కూడా ఫిట్ చేయించుకుంది. ఏసీ వర్కింగ్ ఉంది. మంచి కండిషన్ ఉంది బండి అయితే. సో బండి అయితే మనకు ఓవరాల్గా ఇట్లా కనిపిస్తుంది. దీని యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ కొంచెం అటు ఇటు ఆడి ఫైనల్గా 1,55,000 ఫైనల్ అమౌంట్ అని చెప్పేసి అన్నాడు. బట్ నేనేం చెప్పానంటే 1,55,000 ఫైనల్ కాదు సార్, అందరూ కూడా కొంచెం బార్గెనింగ్ చేయండి. ఎందుకంటే మామూలుగా బయట వీళ్ళు కంపేర్ చేసుకుంటారు. కానీ మీరు ఒకసారి వెహికల్ దగ్గరికి వెళ్ళి వెహికల్ చూడండి అని చెప్పేసి ఆయన అంటున్నాడు. వెహికల్ చూసిన తర్వాత మీ ఒపీనియన్ మారుతుంది. చాలా బాగుంది వెహికల్, ఎక్సలెంట్ కండిషన్ ఉంది. మీరు డైరెక్ట్ ఇంత పెట్రోల్ పోసుకొని వెళ్ళిపోవడమే. ఒకవేళ అలా ఎంతో అంత పెట్రోల్ ఉంటే ఆ పెట్రోల్ కూడా తీసుకొని పోవచ్చు. అంత బాగుంది. సో కారు విషయంలో అయితే ఎటువంటి డోకా లేదు. కాబట్టి కొంచెం ఆయన తగ్గలే అన్నాడు, కానీ ఇంక తగ్గియాలని చెప్పేసి 155 దాంట్లో కొంచెం లైట్గానన్నా బార్గెనింగ్ అని చెప్పిన. సరే ఓ 2,000-3,000 ఖచ్చితంగా తగ్గిస్తాడు. ఇంకా మీరు అడిగే వెహికల్ చూసి మీరు అది మాట్లాడండి. సో వెహికల్ అయితే ఈ విధంగా ఉంది. మొదటిసారిగా ఛానల్ చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అది మర్చిపోతున్నారు. అలాగే వీలైతే షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.